అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఎలాంటి జ్యూసెస్, ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలి? ఎలాంటి కేర్ తీసుకోవాలి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్ సమ్మర్ అయితే వచ్చేసింది. సో, చాలా ఎండలున్నాయి. నార్మల్‌గా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వేడి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది బాడీలో. ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా బయటకి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు సమ్మర్‌లో ఎలాంటి టిప్స్ అంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా! ఫాలో అయ్యేవి. హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? దీని గురించి మా వ్యూవర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సమ్మర్ అంటే ఫస్ట్ అనేది బాడీలో హ్మ్. వాటర్ డిహైడ్రేట్ అయిపోతుంటుంది. హ్మ్. అంటే ఈ ఎండకు బాడీలో ఉండే వాటర్ అంతా సింక్ అయిపోతుంది. అంటే స్వెట్ ద్వారా బయటికెళ్ళిపోతుంటుంది. అవును. యూరిన్ తక్కువొస్తుంది. హ్మ్. అంటే ఈ కిడ్నీస్ అనేటివి బాగా డిహైడ్రేట్ అయిపోయి బాడీ కూడంగా అంటే వాటర్ కంటెంట్ బాడీలో ఉంటేనే బ్యాలెన్స్‌గా ఉంటుందంట. ఆ వాటర్ కంటెంట్ అనేది స్వెట్ ద్వారా చెమట చూడండి ఎక్కువ మట్టుకు తలలో చెమట వస్తుంది. హ్మ్. ఈ తలలో చెమట వచ్చేసరికి మొత్తం ఇదంతా కారిపోతుంటుంది. హ్మ్. రీజన్ ఏంటంటే బ్రెయిన్ కూడా హీట్ ఎక్కుతుంది. హ్మ్. మన బయట ఉండే టెంపరేచర్‌కి అవును. మనం తీసుకునే కొంచెం ఆహారం అటు ఇటుగా తీసుకున్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ టైంలో కూడా చికెన్ ఎక్కువ తింటారు. నాన్ ఎగ్స్ వెజ్. ఎక్కువ తింటారు. హ్మ్. ఈ చికెన్ ఇంకా ఓవర్ హీట్ అవుతుంది బాడీ. హ్మ్. ఆల్రెడీ సమ్మర్‌లో చికెన్, ఎగ్స్, ఈ నాన్ వెజ్ అంతా కూడా తగ్గించాలి. ఓకే. ఎందుకంటే ఈ నాన్ వెజ్ అని ఇప్పుడు చికెన్ చాలా హీట్ అండి. ఓవర్ హీట్ బాడీ. ఎగ్స్ కూడా చాలా హీట్. హ్మ్. ఆ యెల్లోతో పాటు తిన్నామంటే ఇంకా బాడీ ఓవర్ హీట్ ఎక్కుతుంది. హ్మ్. అందుకే చూడండి ఈ టైంలో ఎక్కువ జ్యూసెస్ బయట మార్కెట్‌లో కూడా చూస్తే ఎక్కువ జ్యూసెస్ ఉంటాయి. హ్మ్. ఎక్కువ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమని చెప్పేసి నేచర్ అవును. చెప్తుంది. హ్మ్. చెరుకు రసం ఎక్కువ తీసుకోమని చెప్తుంది నేచర్ కూడా. హ్మ్. అంటే ఈ సీజన్‌లోనే చెరుకు ఎక్కువగా పండిస్తారు. అవును. ఆ మార్కెట్‌లో ఈ సీజన్‌లో చెరుకు న్యాచురల్‌గా వస్తుంది. అంటే చెరుకు జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ప్లస్ ఆ హీట్‌ని బ్యాలెన్స్ చేసుకొని బాడీ కూడా కొంచెం కూల్ డౌన్ అవుతుందన్నమాట. హ్మ్. ఇలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాం. హ్మ్. డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండేదానికి 2 ప్రధాన కారణాలు. అంటే ఈ స్వీట్ అనేది స్వీట్ కంటెంట్. అంటే ఇప్పుడు చెరుకు రసం అనేది స్వీట్ కంటెంట్ ప్లస్ లిక్విడ్. హ్మ్. ఈ 2 కూడా ఏంటంటే బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. హ్మ్. కాబట్టి ఓన్లీ వాటర్ తాగామనుకోండి చాలా తొందరగా బాడీ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే. బాడీలో డీహైడ్రేట్ ఉండదు. అయిపోతుంది. డిహైడ్రేట్ అయిపోతుంది. అదే కొంచెం స్వీట్ లాంటిది తీసుకునండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. హ్మ్. ఈ చెరుకు రసం తీసుకోండి. ఇలాంటివి హ్మ్. బాడీలో కొంచెం సేపు నిల్వ ఉండి చల్లదనానికి బాడీ అనేది చల్లదనం చేస్తుందన్నమాట. ఓకే. అలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం తీసుకోవచ్చు బాడీ.